నిద్ర పట్టకపోవడం, మైల్డ్ డిప్రెషన్ లాంటి సింప్టమ్స్ వీటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? హోమియోపతిలో దానికి పరిష్కారం ఏంటి? అగ్రెసివ్నెస్, యారోగెన్స్. పిల్లలు చాలా మటుకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మరి వీటికి హోమియోపతిలో పరిష్కారాలు అంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. యాజ్ అన్ ఇండివిజువల్ మీరేంటి, మీరు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో ఎలా రియాక్ట్ అవుతున్నారు? మీరు హోమియోపతి మందు మొత్తం హిస్టరీ అంతా తీసుకుని ప్రిస్క్రైబ్ చేస్తే అది ఎలా పనిచేస్తుంది? హోమియోపతి మెడిసిన్స్ ఆర్ వెరీ వెరీ మైన్యూట్ డోసెస్. ది డైల్యూషన్స్ కానివ్వండి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. వేసవకాలం వచ్చేసింది. వేసవకాలంతో పాటు ఎగ్జామ్ స్ట్రెస్ కూడా పిల్లల్ని బాగా పీడిస్తున్నమాట వాస్తవం, అందరికీ తెలిసిన విషయమే ఇది. అయితే అన్ని సమస్యలకి మనకి సాధారణంగా అందరూ వాడే అలోపతి వైద్యంలో పరిష్కారాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హోమియోపతిలో అనేక దీర్ఘకాలిక సమస్యలకి, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్కి కూడా పరిష్కారాలు దొరికినట్టు మనం చూస్తూ వచ్చాం. ఇవాళ వీ హ్యావ్ విత్ అస్ హోమియోపతి ఫిజిషియన్, అందరికీ సుపరిచితులు డాక్టర్ సరిత గారు. వారితో మాట్లాడబోతున్నాం సమ్ ఆఫ్ దీస్ సీజనల్ ఇష్యూస్ గురించి. సరిత గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎప్పుడు ఒక డౌట్ వస్తుంది, అన్ని సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్లో దాదాపు డైట్ అండ్ లైఫ్ స్టైల్కి ముడిపెడతారు, కానీ హోమియోపతి దాని మీద ఎంఫసైజ్ చేస్తుందా, చేయదా? మీరు అన్నట్టు లైఫ్ అండ్ డైట్ చాలా బేసిక్ ప్రిన్సిపల్స్ అండి. సో అదర్ సిస్టమ్స్ లాగానే హోమియోపతిలో కూడా అది చాలా మటుకు కన్సిడర్ చేస్తాము. కాకపోతే ద అండర్లయింగ్ కాజ్ని ఎలివేట్ చేస్తూ, ఎవాల్యుయేట్ చేస్తూ, దాన్ని బట్టి మనము డైట్లో మేనేజ్మెంట్ కానివ్వండి, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు మనము ప్యారలల్గా వర్కౌట్ చేసినట్టయితే ఓవరాల్ వెల్బీయింగ్, మీరు అన్నట్టు ఫిజికల్ వెల్బీయింగే కాదు, జనరల్గా ఏంటంటే అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్లో వి జనరలీ సీ సిమ్టమ్స్ తగ్గిపోయాయి, మీకు టైఫాయిడ్ వచ్చింది, లేదా పోస్ట్ కోవిడ్ డెబిలిటీ కానివ్వండి, ఎగ్జాషన్ కానివ్వండి, వన్స్ యూఆర్ డన్ విత్ ద కోర్స్ ఆఫ్ ది డిసీజ్ ఆర్ ద ట్రీట్మెంట్, మనం కొన్ని రెసిడ్యువల్ సిమ్టమ్స్ కానివ్వండి, కొన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఇవి చూస్తూ ఉంటాము. వేర్ ఇన్ ద పర్సన్ విల్ నాట్ ఫీల్ కంప్లీట్లీ వెల్ బోత్ మెంటలీ అండ్ ఫిజికల్లీ. సో ఫిజికల్గా అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉంటాయి, మీరు చాలా మటుకు చూస్తుంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, బట్ స్టిల్ ద క్లయింట్ ఆర్ ద పేషెంట్ ఈజ్ నాట్ హ్యాపీ, మెంటలీ స్టేబుల్ ఉండరు, వేర్ దే ఆర్ గోయింగ్ టు సీ దిస్ ఎఫెక్ట్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ కావచ్చు. ఎస్పెషల్లీ కిడ్స్ అయి ఉండొచ్చు, ఉమెన్ అయి ఉండొచ్చు, అండ్ మెన్ హూ జనరలీ డోంట్ వెంట్ అవుట్ ఆర్ స్పీక్ అవుట్ అబౌట్ దేర్ ప్రాబ్లమ్స్. మామూలుగా ఏంటంటే ఫీమేల్స్లో మనం చూస్తుంటాము, దే ఎక్స్ప్రెస్ అలాట్, బట్ మెన్లో అదేంటంటే చాలా తక్కువ ఉంటుంది, బికాస్ దే హార్డ్లీ స్పీక్ అబౌట్ ఎనీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, పర్సనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి. సో ఇట్లాంటి వాటిలలో ఏంటంటే ప్రాపర్ కేస్ టేకింగ్ చేసి, దాన్ని ఇవాల్యుయేట్ చేసి, దాంతో పాటు మోడిఫికేషన్స్, డెఫినెట్గా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు డైటరీ హ్యాబిట్స్లో మార్పులు కానివ్వండి, అండ్ ఇప్పుడు చూసినట్టయితే నవీన జీవన శైలి, మోడర్న్ లైఫ్ స్టైల్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ అ ఫాస్ట్ పేస్ మోడ్ అండి. బికాస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ చాలా డామినేట్ చేస్తున్నాయి, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ చాలా మటుకు తగ్గిపోయింది, అండ్ వేరెన్ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ దే ఆర్ ఇన్ అ రేస్ అని చెప్పొచ్చు. ఫీమేల్ కావచ్చు, పిల్లలు కావచ్చు, మెన్ కావచ్చు, అండ్ టు అచీవ్ దేర్ గోల్స్, టార్గెట్స్. దాంట్లో ఏమవుతుందంటే దే ఆర్ కాంప్రమైజింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. కాకపోతే అది ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది అనేది మనకు ఒక అవగాహన ఉండి, అవేర్నెస్ ఉండి, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చామనుకోండి, మెనీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అవి మనము ఓవర్కమ్ చేయొచ్చు. చాలా అంటే ఎప్పుడు హోమియోపతికి సంబంధించి ఉంటే విపరీతమైన ఫెయిత్ అండ్ నమ్మకం ఉంటుంది, లేదు చాలామంది ఇది పనిచేస్తుందా అని ఒక డౌట్ వ్యక్తపరుస్తారు. కామన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ స్ట్రెస్ ఉంది, దాన్ని మనం అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒక ఫిజిషియన్కి? స్ట్రెస్ వచ్చింది, పింపుల్స్ వస్తున్నాయి ఆడపిల్లలకైతే, అండ్ ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, నిద్ర పట్టకపోవడం, మైల్డ్ డిప్రెషన్ లాంటి సింప్టమ్స్ వీటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? హోమియోపతిలో దానికి పరిష్కారం ఏంటండి? మీరు అన్నట్టు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, ఎట్లా అంటే వాటికి మెడిసిన్ కానివ్వండి, డయాగ్నోసిస్ కానీ చేయడం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా పిల్లలు అంతా ఎగ్జామినేషన్, ఈ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో, దే ఆర్ ఆల్ ప్రిపేర్డ్, బాగా సెట్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అయినప్పటికీ ఒకటి వెదర్ కండిషన్స్, క్లైమాటిక్ కండిషన్స్ కూడా కొంతవరకు ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ ఈ మధ్య రీసెంట్ స్టడీస్లో దే హ్యావ్ సీన్ దట్ వేసవి కాలంలో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ లెవెల్స్ కొంచెంగా డిఫరెన్స్ వస్తుంది అని, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రాపర్గా హైడ్రేట్ అవ్వడము, రిలాక్స్ అవ్వడము, అండ్ బేసిక్గా ఏంటంటే వెన్ దే ఆర్ వెంటింగ్ అవుట్ దేర్ ప్రాబ్లమ్స్, అంటే ఇప్పుడు నాకు ఎగ్జామ్ ఉంది, నాకు ఒకలాంటి ఆందోళన, భయం, చేస్తానో లేదో అనే ఒక డౌట్ ఏదైతే క్రియేట్ ఉందో, ఇఫ్ సంబడీ ఈస్ దేర్ టు ప్యాంపర్ యూ ఆర్ గివ్ అష్యూరెన్స్, లేదు చేయగలుగుతాము అనే ఒకటి. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, కాకపోతే పేరెంట్స్ తోటి ఉండే ర్యాపో కావచ్చు, అండ్ దేర్ పియర్ ప్రెషర్ మళ్ళీ ఇంకొకటి. ఎందుకంటే పిల్లలకి పర్ఫార్మెన్స్ ప్రెషర్ ఎంత ఉంటుందంటే, పిల్లలు ఎల్కేజీ అడ్మిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి పేరెంట్స్లో
ఒక స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది. బికాస్ నవ్ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు ఎ గుడ్ స్కూల్, అడ్మిషన్ మంచి స్కూల్లో రావాలంటే పేరెంట్స్ హ్యావ్ టు రన్ అరౌండ్, షెల్ అవుట్ సో మచ్ ఆఫ్ మనీ, అండ్ దాని తర్వాత దే గెట్ ఇన్ టు ఎ స్కూల్. ఎల్కేజీ నుంచి పిల్లల మీద ప్రెషర్, బికాస్ దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఆ ప్రియర్ ప్రెషర్ చాలా అవ్వడం వల్ల మనకు అనిపిస్తుంది పిల్లల్లో ప్రెషర్ ఉంటుందా, స్ట్రెస్ ఉంటుందా, but still they undergo a lot of things because almost all half of the day they spend with the teachers. సో అక్కడ ఉండే వాతావరణం ఎట్లా ఉంటుంది, మిగతా వాళ్ళలో ఉండే కమ్యూనికేషన్ కానీ అండ్ ఆ ర్యాప్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ పేరెంట్స్ వన్స్ దే ఆర్ బ్యాక్ ఫ్రమ్ ద స్కూల్, నవడేస్ ఎవ్రీబడి ఈజ్ బిజీ either in their social activities, recreational activities, or most thing is most prioritized చేసేది ఏంటంటే ప్రొఫెషనల్. బికాస్ మెన్ అండ్ ఉమెన్ దే హ్యావ్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎందుకంటే టుడేస్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉందంటే ఇద్దరు సంపాదించడం చాలా అవసరం. కరెక్ట్. బీయింగ్ ఎ ఉమెన్, నేను కూడా ఐఎమ్ నోవే లెస్ దాన్ అ మెన్ అనేది ప్రూవ్ చేసుకోవడానికి ఐ హ్యావ్ టు ఫైట్ బ్యాక్. దీంట్లో ఏమవుతుందంటే డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్, ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్లో మ్యాక్సిమం మనము జస్టిఫై చేయడానికి ట్రై చేస్తున్నాము. బట్ ఇందులో ఏంటంటే కొన్నిసార్లు యాజ్ అ ఫీమేల్, యాజ్ అ పర్సన్ ఐఎమ్ కాంప్రమైజింగ్ ఆన్ సమ్ థింగ్స్. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనకు తెలిసి తెలియక వీఆర్ ఎండింగ్ అప్ ఇన్ టు వేరియస్ కైండ్స్ ఆఫ్ క్రానిక్ ప్రాబ్లమ్స్. అది సింపుల్ యాంగ్జైటీ ఉండొచ్చు, ప్యానిక్ అటాక్స్ ఉండొచ్చు, అగ్రెసివ్నెస్, ఆరోగెన్స్. అదేంటంటే పిల్లలు చాలా మటుకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దే కమ్ ఫర్ ఎ వార్మ్ హగ్ ఆర్ వార్మ్ అఫెక్షనేట్ కాన్వర్సేషన్. కానీ జనరల్లో ఫీమేల్స్లో ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ సో మెనీ థింగ్స్ దే మే రియాక్ట్ ఇన్ ద సేమ్ వే హౌ ద son or daughter is expecting, and the same with the husband. So ఇందులో ఏమవుతుందంటే కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ డిస్క్రపెన్సీస్ కూడా స్టార్ట్ అవుతాయి. మరి వీటికి హోమియోపతిలో పరిష్కారాలు అంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ టు అడ్రస్ దీస్ ఇష్యూస్? అడ్రస్ ఎట్లా చేస్తామంటే యాజ్ ఐ సెడ్ దట్ ప్రాపర్ కేస్ టేకింగ్ చేసినప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ మీరేంటి, మీరు డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్లో ఎలా రియాక్ట్ అవుతున్నారు, మీ టెంపర్మెంట్ ఏంటి, మీ డైటరీ హ్యాబిట్స్ ఏంటి, మీరు ఏ సిచ్యువేషన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు, మీరు ఎంత టైం స్పెండ్ చేసినప్పుడు వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ టైం విచ్ యూఆర్ గివింగ్ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ ప్రొఫెషన్, ఇవన్నీ కన్సిడర్ చేసినప్పుడు ఏంటంటే వీ యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే బీయింగ్ అ డాక్టర్ వీ గివ్ అన్ ఇయర్ టు ద పేషెంట్ టు వెంట్ అవుట్. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఒక్కసారి చెప్పినట్టు సమ్ టైమ్స్ ఇట్ బికమ్స్ వెరీ సిల్లీ. ఏమనిపిస్తుందంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా డాక్టర్తో చెప్పొచ్చా అని అనిపిస్తుంది. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గివ్ అన్ అష్యూరెన్స్, వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కాన్ఫిడెన్స్ దట్ ఎస్ యు ఆర్ నాట్ ఓన్లీ ద పర్సన్ హూ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని. ఇప్పుడు నేను కామన్గా వచ్చే కొన్ని సిమ్టమ్స్ గురించి చెప్తానండి. ఉదాహరణకి స్ట్రెస్లో ఉన్నప్పుడు లేదు ఒక్కో సందర్భంలో మనం పళ్ళు బాగా బిగపడతాం, గ్రైండింగ్ ఆఫ్ టీత్ బాగా, అది దేనికి సంకేతం? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మీరు ఎలా అడ్రస్ చేస్తారు? మీరు అన్నట్టు ఒక సిమ్టమ్ వచ్చింది. జనరల్గా ఏంటంటే మనకు కొన్ని ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అనే ఒక రూబ్రిక్ తీసుకుంటాం అనమాట. ఇందులో ఏంటంటే ఆఫ్టర్ సర్టన్ సిచ్యువేషన్ ఆర్ సర్టన్ ఇన్సిడెంట్ ఒక మనిషిలో ఒకలాంటి సబ్ కాన్షియస్ లెవెల్లో ఒక టైప్ ఆఫ్ ఫియర్ కానీ, ఫోబియా కానీ, భయం కానీ మళ్ళీ అట్లాంటిది రికర్ అవుతుందేమో అని సబ్ కాన్షియస్ లెవెల్లో వాళ్ళు ఫిక్స్ అయిపోతారనమాట. సో ఎనీ సచ్ సిచ్యువేషన్ ఇది ట్రిగర్ అవుతుందేమో. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ అండ్ ఫాదర్ మామూలుగా ఇంట్లో పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, బట్ వీ నెవర్ నో when it becomes adverse and when they start quarreling or fighting. So పిల్లలు ఇది కంటిన్యూస్గా చూసినప్పుడు they go into a panic state or anxiety state. దాంట్లో ఏంటంటే they become రిజిడ్ అయిపోయి ఫిక్స్ అయిపోయి మీరు అన్నట్టు పళ్ళు కొరకడం కానివ్వండి. కొన్నిసార్లు దే బికమ్ సో బ్లాంక్ దట్ మనం కొన్నిసార్లు వీ హ్యావ్ టు యాక్ట్ యాజ్ ఇఫ్ వీఆర్ నార్మల్. సో ఇవన్నీ ఏంటంటే ప్యానిక్ అటాక్స్. మనం అనిపిస్తుంది చిన్నపిల్లలు మనం అబ్జర్వ్ చేయట్లేదు అని, బట్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్. అండ్ సమ్టైమ్స్ ఆఫీస్లలో ఆఫీస్ ఏరియాస్లో ఏమవుతుందంటే దెర్ ఇస్ అ బ్యాడ్ ఎక్స్పోజర్ ఆర్ బ్యాడ్ వాట్ యు సే అబ్యూస్ కానివ్వండి. కొన్నిసార్లు మనం అవి చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు, ఫీమేల్స్లో కావచ్చు, మేల్స్లో కావచ్చు. సో ఏదైనా హోల్డింగ్ బ్యాక్ ఉన్నప్పుడు దే కాంట్ చెప్పలేని, ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితుల్లో అప్పుడు బాడీ గివ్స్ అ సిమ్టమ్ సైన్ దట్ మీరు you are getting affected because of this scenario, this situation. ఈ సిచ్యువేషన్లో మీ బాడీ ఎఫెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ అ సైన్ వేర్ యూ హ్యావ్ టు బికమ్ అలర్ట్. మీరు హోమియోపతి మందు మొత్తం హిస్టరీ అంతా తీసుకుని ప్రిస్క్రైబ్ చేస్తే అది ఎలా పనిచేస్తుంది? వాళ్ళ నర్వ్స్ని రిలాక్స్ చేయడమా, లేదు వాళ్ళకి ఈ టెండెన్సీ ఏదైతే ఉందో యాంగ్షియస్ అవ్వడం దాన్ని తగ్గిస్తుందా? మీరు అన్నట్టు మా దగ్గర హోమియోపతి డ్రగ్స్లో ఏంటంటే మెంటల్ సిమ్టమ్స్ చాలా మటుకు ఉంటాయన్నమాట. సో ప్రతి డ్రగ్ తీసుకున్నట్టయితే ఒక డ్రగ్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ అకోనైట్ తీసుకున్నాం అనుకోండి. ఇందులో ఏంటి అంటే ద మెంటల్ స్పియర్లో ఒక అకోనైట్ పేషెంట్కి ఎప్పుడు ఇవ్వచ్చు అంటే వెన్ దే ఆర్ టూ మచ్ వైలెంట్ ఆర్ టూ మచ్ ఆల్ ఆఫ్ ఎ సడన్గా, అంటే ఉంటూనే దే బికమ్ వెరీ అగ్రెసివ్ ఆర్ దే బికమ్ వెరీ వైలెంట్ అండ్ దే హ్యావ్ ఫియర్స్, ఫోబియాస్. ఇట్లాంటి డ్రగ్స్ మాకు
ఆల్రెడీ మా హ్యాన్మన్ గారు ఆల్రెడీ చెప్పారనమాట. సో అన్ని డ్రగ్స్లో ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ సిమ్టమ్స్. ఆ సిమ్టమ్స్ని మేము కోరిలేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డ్రగ్లో ఈ సిమ్టమ్ ఉంది, సో ఇన్ దిస్ సిచ్యువేషన్ మనం ఈ పర్సన్కి వాళ్ళకి ఫిజికల్ కంప్లైంట్స్ ఎట్లాగూ ఉంటాయి. డెఫినెట్గా ఏమవుతుందంటే మెంటల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెన్ దే ఆర్ డిస్టర్బ్డ్ మెంటలీ ఆన్ ఎ మెంటల్ స్టేజ్, ఇన్ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ లాగా బాడీ గివ్ అప్ చేస్తుంది. మీరు అన్నట్టు ఆ రిజిడ్ సిమ్టమ్స్ కానివ్వండి, ఆ ఫ్రీజ్ అయిపోవడం, అట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు డెఫినెట్లీ గివ్ దెమ్ అ మెడిసిన్ విచ్ ఈస్ మోర్ ఇన్ అ పొటెంటైజ్డ్ ఫామ్. మీకు తెలిసి ఉంటుంది హోమియోపతి మెడిసిన్స్ ఆర్ వెరీ వెరీ మైన్యూట్ డోసెస్. ది డైల్యూషన్స్ కానివ్వండి, పొటెంటైజేషన్ ఎట్లా ఉంటుందంటే ద డ్రగ్ ఎలిమెంట్ is very very minimal, which will go and just stimulate the system. కరెక్ట్. So ఆ స్టిమ్యులేషన్ ఉందనుకోండి, బాడీ విల్ స్టార్ట్ రియాక్టింగ్, ఎస్ ఐ హ్యావ్ టు రియాక్ట్ టు దిస్ సిచ్యువేషన్ ఇన్ అ పాజిటివ్ వే. అది సో అట్లా దాన్ని స్టిమ్యులేషన్ చేసినప్పుడు డెఫినెట్గా దాన్ని ఒక ఓవర్కమ్, బట్ ఎవ్రీథింగ్ విల్ టేక్ టైం అండి. అది మనం ఎప్పుడైనా ఏదైనా బ్యాడ్ ఈవెంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్, నాకు దెర్ ఇస్ అ లాస్, సంబడి ఎక్స్పైర్డ్ హూ ఇస్ వెరీ క్లోజ్ టు మీ, హూ ఇస్ వెరీ బెస్ట్, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు. సో వాళ్ళతో షేర్ చేసుకునే స్పియర్ ఏదైతే ఉంటుందో, స్పేస్ ఏదైతే ఉంటుందో, దాన్ని కాంపెన్సేట్ చేసుకోవడానికి నాకు కొద్దిగా టైం పడుతుంది. దాన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటాం. ఈ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉన్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి హోమియోపతి మందులతో పాటు డెఫినెట్గా నేను అన్నట్టు కౌన్సిలింగ్ కానివ్వండి, వాళ్ళకి ఆ అవేర్నెస్ రావాలి. సో హౌ టు మూవ్ ఆన్, బికాజ్ లైఫ్ అనేది మూవ్ ఆన్ అవ్వాల్సిందే, అది ఎవరైనా కానివ్వండి. కాకపోతే మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద ఎఫెక్ట్ పడకుండా, సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ సో దట్ ఫ్యూచర్లో క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం దూరం పెట్టాలి. అలాగే చిన్నప్పుడు పీడకలు వచ్చింది రాత్రి అని చెప్తే తిన్నదేదో నీకు అరగలేదు అని పెద్దవాళ్ళు చెప్పడం నేను విన్నాను. సో పీడకలలు రావడానికి కూడా ఒక కారణం ఉంటుందా? సబ్ కాన్షియస్ మైండ్, మన సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో పడుకున్నప్పుడు అది జనరల్గా మనకు రిలాక్స్డ్ స్టేట్లో గాఢ నిద్రలోకి పోతే జనరల్గా డ్రీమ్స్ కానీ ఈ డిస్టర్బెన్సెస్ ఉండవు అనమాట. కాకపోతే ఎవరైనా చాలా మటుకు డిస్టర్బ్ అయ్యి ఉండారు, సబ్ కాన్షియస్ స్టేజ్లో వాళ్ళు స్టిల్ యాక్టివ్ ఉన్నారు, నిద్ర సరిగ్గా లేదనుకోండి, దే ఎండ్ అప్ గెటింగ్ వేరియస్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. కొంతమందిలో రిపీటెడ్ డ్రీమ్స్ వస్తుంటాయి, కొంతమందిలో స్ట్రగుల్ డ్రీమ్స్ ఎట్లా ఉంటాయంటే దే ఆర్ స్ట్రగ్లింగ్ అండ్ ఫైనల్గా ఇది కళ అయితే బాగుండేమో అనే స్టేజ్ వరకు కూడా వాళ్ళు ఆ కళలోనే కనేస్తారు. కొంతమందిలో డ్రీమ్స్ కంటిన్యూ అవుతాయి, కొంతమందిలో డ్రీమ్స్ యొక్క నిజ జీవితంలో కోరిలేట్ చేసుకుంటారు. నేను ఇలాంటి డ్రీమ్ సిచ్యువేషన్ చూసినట్టున్నాను, దీన్ని క్లేర్వోయన్స్ అంటారు. సో దిస్ ఈజ్ ఆల్ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క స్ట్రెస్ అని చెప్పొచ్చు. సో అయితే డ్రీమ్స్ రావడానికి అంటే ఆపడానికి కూడా మనకి అంటే మందులు ఇండికేట్ చేస్తాయి. హోమియోపతిలో ఏంటంటే డ్రీమ్స్ రికరెంట్గా ఇవి ఇట్లాంటివే వస్తున్నాయంటే మేము దాన్ని కోరిలేట్ చేస్తాము. ఈ డ్రీమ్ ఎందుకు వస్తుండొచ్చు, వాట్ కుడ్ బి ద అండర్లైయింగ్ కాజ్, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం.